ఇండియన్ ఐడల్ ఇట్స్ లైక్ సునామీ నా లైఫ్కి. అంటే ఎలా లైక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఒకరిని జడ్జ్ చేయడం అనేది ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. యూ కాంట్ జడ్జ్ ఎనీవన్ ఇన్ లైఫ్, ఇంక్లూడింగ్ ఇన్ మన ఇంట్లో కూడా ఎవరిని జడ్జ్ చేయలేము, రోజు మారుతూ ఉంటారు. అలా సింగర్స్ని జడ్జ్ చేయడం కూడా ఇట్స్ వెరీ టఫ్ థింగ్. చాలా డీపర్గా వాళ్ళ సైడ్ నుంచి వెనకాల వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు, ఎంత సాక్రిఫైస్ చేసి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్. ఎందుకంటే బికాస్ ఈ ఏజ్ ఫ్రమ్ 16 to 35 is the time we decide in life. We take all the decisions in life. Sorry, Kalvi. Better. ఈ 20 years is the most important time. అంటే మన లైఫ్లో తీసుకునే డెసిషన్స్, చదువుదామా పాడదామా, ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ తీసుకుంటే మనకి బాగుంటుంది. సో ఈ టైంలో మాకు వచ్చే ఈ సింగర్స్ అందరూ చాలా యూఎస్ నుంచి వచ్చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ ఆపి వచ్చేస్తున్నాం, ఈ 1 year మేము వదిలేస్తున్నాం ఇండియన్ ఐడల్ కోసం. సో ది సాక్రిఫైస్ ఇస్ సో బిగ్ ఫ్రమ్ ఎవ్రీ కంటెస్టెంట్. సో మేము ఏదో అక్కడ ముగ్గురం కూర్చుని జడ్జ్ చేయడం అనేది కాదు. సో వీ థింక్ ఫ్రమ్ వెరీ డీపర్ సైడ్ ఆఫ్ దెమ్ అండ్ టేక్ దిస్ కాల్స్ అనమాట. సో వీళ్ళు కూడా దాదాపు లాస్ట్ 6 months నుంచి ఈ ఇండియన్ ఐడల్ 3 ఎలా చేద్దాం, ఎలా మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం, 1, 2, 3 ఎంత గ్రెడేషన్గా ఉండాలి, ఎంత డీపర్గా ఉండాలి. సో వీళ్ళ రిసెప్షన్ వాస్ వెరీ బిగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అంటే ఇంకా ఆస్ట్రేలియా నుంచి, యూఎస్ నుంచి సో మచ్ ఆఫ్ కంటెస్టెంట్స్ వచ్చారు. సో దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి ఆల్మోస్ట్ ఒక 500 to 600 పీపుల్ నుంచి ఫిల్టర్ అవుట్ చేసి 53 నుంచి 55 నుంచి 12కి. సో ఫైనలీ ఒక 12 పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక రౌండ్లో తీసుకొచ్చి పెట్టడంలో ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్. సేయింగ్ నో ఫర్ సమ్వన్ ఇస్ వీ నీడ్స్ లాట్స్ ఆఫ్ ధైర్యం కావాలి. సో అది విత్ ద సపోర్ట్ ఆఫ్ కార్తిక్ అండ్ గీతా అండ్ శ్రీరామచంద్ర ఇట్స్ హ్యాపెనింగ్ దేర్. And so good to have Sri Ramachandra back in this season for us. Sriram is a good energy. Hemachandra బాగా చేయలేదని కాదు, తను కూడా ఒక ఎనర్జీ, బట్ శ్రీరామ్ ఇస్ అ డిఫరెంట్ ఎనర్జీ. సో వెంటనే నా గురించి ఏదో రాసేయకండి వెంటనే. హేమచంద్ర ఆల్సో గ్రేట్ టాలెంట్. లాస్ట్ ఇయర్ శ్రీరామ్ బిజీగా ఉన్నాడు, ఇప్పుడు డ్యాన్స్ ఆడుతున్నాడు, రేపు కున్ఫు కరాటే అన్నీ చేయడానికి కూడా వెళ్తాడు, అన్ని వింతలు కూడా చేయడానికి వెళ్తాడు. చూస్తారు ఆయన డ్రెస్ చూస్తే అలానే ఉంది, జూడో డ్రెస్ లాగే ఉంది. జూడోనా, జూడోలో లూడోలా ఉంది. బట్ వెరీ వెరీ ఎనర్జెటిక్ షో. అంటే కమెంట్స్ చూస్తాం కదా యూట్యూబ్లో, ఫుల్ అసలు శ్రీరామ్ 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 పడి చచ్చిపోతూ ఉంటారు. ఏదో చేసాడు, ఏదో మాయ చేసాడు. అసలు ఓకే, గుడ్ టు హ్యావ్ శ్రీరామ్ బ్యాక్. బట్ ఆ స్టేజ్ని కంట్రోల్ చేయడం చాలా పెద్ద విషయం. నేను చాలా కొంతమందినే చూశాను. గీత, షీ కెన్ టేక్ ది హోల్ స్టేజ్, అంటే షీ కెన్ హోల్డ్ ది స్టేజ్. కార్తిక్ అండ్ డెఫినెట్లీ శ్రీరామ్ ఆ స్టేజ్ని హోల్డ్ చేయడం చాలా కష్టం. 2-3 గంటలు హోల్డ్ చేయడం ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ కార్తిక్ ఆన్ బోర్డ్ రావడం ఇట్స్ ఫెంటాస్టిక్ థింగ్ బికాస్ వీ షేర్ లైక్ 30-year జర్నీ. సో ఈరోజు ద వే వీఆర్ హియర్ ఇట్స్ నాట్ ఏదో చిన్న చిన్నగా కాదు. వీ కేమ్ అ లాంగ్ వే టు బీ ఇన్ దిస్ సీట్. చాలా కష్టపడి, ఎన్నో రాత్రులు కష్టపడి, పొద్దున్న రాత్రులు కష్టపడి. So today Karthik is also doing very very good. I'm so happy as a brother from him. I always wish the best for him. He's in my prayers. Ye gudiki elna I'll pray for him. That guy should be good because the talent, sacrifice is very big. And Indian Idol and ఇది గ్రహీత అరవింద్ గారికి వెళ్తుంది కంప్లీట్గా. బికాస్ ఆయన నన్ను నమ్మడం పెద్ద విషయం. తమ అనే ఒక క్యారెక్టర్ని ఒక ఇండియన్ ఐడల్లో ఒక జడ్జిగా తీసుకురావడం ఇంకా పెద్ద ధైర్యం. సో ఐ హావ్ టు థ్యాంక్ అరవింద్ గారు ఫర్ దట్. సో హీ టుక్ ఆల్ ది స్టెప్స్. అండ్ త్రివిక్రమ్ గారు హూ సెడ్ నువ్వు వెళ్ళు, చూడు అటు సైడ్ కూడా ఆలోచించు, బాగా మాట్లాడతావు కదా, నీలో ఏదో ఒక డీప్గా ఒకడు ఉన్నాడు, వాడు బయటకు వస్తాడు, నువ్వు చూడు వెళ్ళు అంటారు. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్ వెళ్తా. సో త్రివిక్రమ్ గారు ఇచ్చిన ధైర్యం. సో వీళ్ళిద్దరు ద్వారా నేను ఐ కేమ్ టు ఇండియన్ ఐడల్. జనరలీ ఐఎమ్ వెరీ షై, బట్ కొంచెం ఆ షై అంతా దాటి ఇప్పుడు కొంచెం హై అవుతున్నాను లైఫ్లో. సో అండ్ ఇది హోల్ టీమ్ ఆఫ్ ఫ్రీమాంటిల్, ద వే ఇట్ స్టార్టెడ్. ఆరాధన అని ఒక అమ్మాయి ఉంది, సో ఆవిడ, దాని తర్వాత ఉజ్వల్ అండ్ ఎవ్రీబడి, ద హోల్ టీమ్. సో ఇప్పుడు ఆహా నుంచి వాసు కానీ, శ్రీదేవి కానీ, the whole team, Meena Gani, everybody came. That I love that energy of them on the stage and off the sets anamata. So Indian Idol is a holiday for me. But
సెన్సిటివ్ హాలిడే, అంటే చాలా వెరీ సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. ఎలా పబ్లిక్ని, ఎలా వాళ్ళు ఒక్కొక్కరు ఎమోషన్ ఏంటి, వెనకాల వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఏం వెయిట్ చేస్తున్నారు, ఎంత డ్రీమ్లో ఉంటారు, వాళ్ళ సాక్రిఫైస్, సో మచ్ ఆఫ్ లర్నింగ్. సో హియర్ ఐఎమ్ ఫైండింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ టాలెంట్స్. ఈరోజు ఇండియన్ ఐడల్ 1-2 సీజన్ 1-2లో ఉండే వాళ్ళందరూ దే వర్కింగ్ విత్ మీ అండ్ దే హ్యావ్ సమ్ సాంగ్స్ ఫర్ మీ. ఐఎమ్ సో హ్యాపీ దట్ దే ఆల్సో మేడ్ ఇట్ అప్. మన ఆపర్చునిటీ ఇవ్వడం కాదు, బట్ దే ఆల్సో షోడ్ దట్ బెస్ట్. మన ఇచ్చిన ఆపర్చునిటీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. అండ్ ఫైనలీ ఇంకో వెరీ స్పెషల్ థింగ్ ఐ లవ్ ఇండియన్ ఐడల్ ఇస్ దిస్ టీమ్ బిహైండ్ దిస్ బ్యాండ్. ఈ బ్యాండ్ లేకపోతే రబ్బర్ బ్యాండే. ఈ బ్యాండ్ ఇస్ నాకు చెప్తున్నాను, చాలా హై ఇస్తుంది ఈ బ్యాండ్. ఈ పవన్ అనేవాడు ఉన్నాడు కదా, ఒక 40 మందికి ఈక్వల్ మృదగం రెడీ సార్. అంటే ఏదో హర్ష బొగ్లే మన ఎవరి గురించి చెప్తాడు, అంబటి రాయుడు గురించి చెప్తాడు. సార్ ఓపెనింగ్ రెడీ సార్, మిడిల్ వెళ్తాను సార్, 6 డౌన్ వెళ్తాను సార్, 5 డౌన్ వెళ్తాను సార్, కీపింగ్ చేస్తాను సార్. అలా మృదగం వాయిస్తాను సార్, తబలా వాయిస్తాను సార్, అసలు డ్రమ్స్ వాయిస్తాడు, అది ఎలానో వాయిస్తాడు, కొంచెం అప్పుడప్పుడు చెవులు కూడా వాయిస్తాడు. ఇంకో నా ఫేవరెట్ ప్లేయర్ ఈ తబలా ప్లేయర్. కొంచెం అప్పుడప్పుడే లెఫ్ట్ వినపడుతుంది, రైట్ బాగా వాయిస్తాడు. సో ఆయన మై హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ యూ బ్రో. డ్రమ్మర్ ఈసారి మారాడు. దాని తర్వాత ఈ స్మాల్ డెవిల్ ఒక అబ్బాయి ఉంది, మొన్న ఏదో మంగళవారం బీజియం వాయించి చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ అయ్యారు వీళ్ళిద్దరు. ఇది పవన్ కామాక్షి, పేరుకే కామాక్షి, పూనాక్షి అంటాం మేము, పూనకం తనకి. అది వైలెన్స్ పట్టిందంటే ఇంకా వైలెన్సే. అండ్ మై సాయి కీబోర్డ్ ప్లేయర్, లైక్ వీళ్ళందరూ లైక్ ఫ్యాంటాస్టిక్ టీమ్. I love this team a lot, and these people bring the energy. వీళ్ళే మ్యాగ్నెట్, మేమందరం ఒక మెటల్ బోర్డ్, వీళ్ళే మ్యాగ్నెట్. వీళ్ళు వచ్చి అతుక్కుంటారు మా గుండెకి. సో దీస్ పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అండ్ దిస్ సీజన్ 3 ఇంకా బ్యూటిఫుల్ టీమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సింగర్స్, చాలా బ్యూటిఫుల్ సింగర్స్ని వస్తున్నారు. ఈసారి మేమే అనుకోలేదు ఇంత టాలెంట్ వచ్చేస్తుందని. అంటే వీఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఇట్స్ నాట్ దట్ మేము ఏదో వాళ్ళకి జడ్జ్ చేస్తున్నాం అని కాదు, వాళ్ళు పాడే విషయాలు, వాళ్ళు ఎలా దే ఆర్ లిసనింగ్ టు అవర్ మ్యూజిక్. సో ఇట్స్ అ గుడ్ లెర్నింగ్. సో ఇండియన్ ఐడల్ ఇస్ అ గుడ్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో వీ లర్న్ గుడ్ మ్యూజిక్ హియర్ అండ్ సో హ్యాపీ టు బి హియర్. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ సీజన్ వెరీ వెరీ బిగ్. థ్యాంక్స్ టు హోల్ టీమ్ ఆఫ్ ఆహా, ఫ్రీమాంటల్ అండ్ అరవింద్ గారు అండ్ మై డియర్ అల్లు అర్జున్ గారు. సో దే మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు మరొక హాలిడేకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. కానీ ఇందాక నుంచి నేను జూన్లో అని చెప్తూ ఉన్నాను. జూన్లో ఒక డేట్, ఎప్పుడు డేట్ అంటే నేను ఒకటి అడుగుదాం అనుకున్న క్వశ్చన్, దాన్ని బట్టి ఆ డేట్ రివీల్ అవుతుందని అనిపిస్తుంది. సో అఫ్కోర్స్ తమన్ గారు అంటే సూపర్ ఫెంటాస్టిక్ ట్యూన్స్ మనకు తెలుసు, పాటలు మనకు తెలుసు, అలాగే క్రికెట్ కూడా మనకు తెలుసు. సో క్రికెట్లో మీరు బాగా అడ్మైర్ చేసే క్రికెటర్ ధోని గారు. ధోని గారు ఇలా వెనక్కి తిరగానే జెర్సీ అర్థం కాదు. ధోని గారు జెర్సీ నెంబర్ ఎంత అని? 7. సో జూన్ 7th మంది. నాకు తెలియదు, అదే నాకు చెప్పారు యాక్చువల్లీ. లేదు, వాట్సాప్, సిగ్నల్, ఫేస్ టైమ్, ఎన్నో యాప్లు, టెలిగ్రామ్లో ఎన్నో ఉన్నా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంది. ఓ ఏ అబ్బా, నాకు ఓకే, ఈ ఒక్క మాటతో నేను ఇన్ని ఇయర్స్ ఇవి ఉన్నా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అది తెలియదు, ప్రాబ్లం అది ఉంది కదా, చూసుకుందాం అనే బెటర్. ఓకే, నాకేం తెలియదు, నేను చాలా బ్లైండ్గా ఉంటా.